7 సంవత్సరాలు బాధపడుతుందన్న పక్షి ఒక్క వారం రోజుల్లోనే సంతోషంగా ఎలా మారింది? ఒక పక్షి ఎడారిలో నివసించేది. అది చాలా బలహీనంగా, కలతతో ఉన్నది. ఎలాంటి రెక్కలు లేవు. తినడానికి, తాగడానికి ఏమీ లేదు. నివసించడానికి ఆశ్రయం కూడా లేదు. ఆ పక్షి తన జీవితాన్ని శపిస్తూ కాలం గడుపుతూ ఉండేది. ఒకరోజు ఒక పావురం ఆ పక్షి పక్కనుగా వెళ్ళింది. ఆ పక్షి ఆ పావురాన్ని ఆపి, "నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు?" అని అడిగింది. దానికి పావురం, "నేను స్వర్గానికి వెళ్తున్నాను" అని చెప్పింది. అప్పుడు ఆ పక్షి, "నా బాధలు ఎప్పుడు తీరుతాయో స్వర్గంలో ఎవరికైనా అడిగి తెలుసుకుంటావా?" అని వేడుకుంది. పావురం, "తప్పకుండా తెలుసుకుంటాను" అని చెప్పి స్వర్గానికి వెళ్ళింది. స్వర్గానికి చేరిన పావురం ఆ పక్షి పరిస్థితిని ఒక దేవదూతకు వివరించింది. అప్పుడు దేవదూత, "ఆ పక్షి ఇంకా 7 సంవత్సరాలు ఇలానే బాధపడుతుంది. సంతోషం దాని జీవితంలోకి రాదు" అని చెప్పింది. దానికి పావురం, "అది విన్నాక ఆ పక్షి కలత చెందుతుంది. దానికి ఏదైనా పరిష్కారం చెప్పగలరా?" అని అడిగింది. దేవదూత, "ఆ పక్షికి ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుడికి ధన్యవాదాలు తెలపండి అని చెప్పండి" అని సూచించారు. పావురం తిరిగి ఆ పక్షిని కలుసుకొని దేవదూత చెప్పిన విషయాన్ని వివరించింది. 7 రోజుల తర్వాత పావురం తిరిగి ఆ పక్షిని కలిసింది. అది ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆ పక్షి ఎంతో సంతోషంగా ఉంది. దాని రెక్కలు తిరిగి వచ్చాయి. ఎడారిలో ఒక చిన్న మొక్క పెరిగింది. ఒక చిన్న చెరువు కూడా ఏర్పడింది. ఆ పక్షి ఆనందంగా పాడుతూ ఆనందిస్తూ ఉంది. పావురం ఆశ్చర్యపడి తిరిగి దేవదూతను కలిసి 7 సంవత్సరాలు బాధపడుతుందన్న పక్షి ఒక్క వారం రోజుల్లోనే సంతోషంగా ఎలా మారింది అని అడిగింది. దేవదూత ఆ పక్షి ప్రతి పరిస్థితుల్లోనూ "ధన్యవాదాలు దేవుడా" అని చెప్పడం మొదలుపెట్టింది. అది తన ఆలోచనలను, దృష్టికోణాన్ని మార్చేసింది. అందుకే 7 సంవత్సరాల బాధ 7 రోజుల్లో తీరిపోయింది అని చెప్పారు. పాఠం: ఏ పరిస్థితుల్లోనైనా కృతజ్ఞతతో ఉండడం మన జీవితాలను మార్చగలదు. ఇది శక్తివంతమైన అలవాటుగా మారితే మన సమస్యలు పరిష్కారం కూడా వేగంగా జరుగుతుంది. మీరు కూడా ప్రయత్నించండి. ప్రతి దానికి "ధన్యవాదాలు దేవుడా" అని ప్రతిరోజు అనడం ప్రారంభించండి. ఇది మీ జీవితంలో అనుకోని మార్పుల్ని తెస్తుంది.